దగ్గర నుండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పీడిస్తున్న డయాబెటిస్ అదేనండి షుగర్ వ్యాధిని తగ్గించే ఆలయం మన భారతదేశంలో ఉందని మీకు తెలుసా? 5,000 ఏళ్ల నాటి పురాతనమైన శివలింగం అండి అది. ఈ ఆలయంలో ఏం చేస్తే మరి ఈ డయాబెటిస్ నివారణ జరుగుతుంది? ఈ ఆలయానికి ఏ విధంగా చేరుకోవాలి? టెంపుల్ టైమింగ్స్ ఏంటి? 4 యుగాలలో ఉనికిలో ఉన్న పాదైల్పెట్రి స్థలం. ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ స్వామిని దర్శించుకొని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారంటండి. మరి ఈ ఆలయంలో ఏం చేస్తే మనకి మధుమేహ వ్యాధి నివారణ జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. వెన్ని కరుంబేశ్వరార్ ఆలయం. ఈ ఆలయాన్ని డయాబెటిస్ టెంపుల్ అని కూడా పిలుస్తున్నారు. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే భారతదేశంలోని తమిళనాడులో తిరువారూర్ జిల్లాలోని నేడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉందండి. తంజావూరు నుండి 26 కిలోమీటర్లు, కుంభకోణం నుండి 28 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నది. విజయనగరం, వైజాగ్, విజయవాడ నుండి ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ట్రైన్లో వెళ్లే వాళ్ళు కుంభకోణంలో స్టేషన్ ఉంది కాబట్టి కుంభకోణంలో దిగిపోండి. ఈ ఆలయం కుంభకోణానికి తంజావూరుకి మధ్యలో ఉంటుంది. తంజావూరు వెళ్తే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. కుంభకోణంలో దిగితే మీకు టైం సేవ్ అవుతుంది. కుంభకోణం నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్. మరి ఎవరైనా ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ తిరుచిలో ఉన్నది. తిరుచి నుంచి ఈ ఆలయానికి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్. శాస్త్రవేత్తలు సైతం కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారంటండి. చాలా మంది పేషెంట్స్ కి అయితే టెంపుల్ కి వెళ్లే ముందు బ్లడ్ టెస్ట్ చేశారంట. అలాగే ఈ ఆలయాన్ని దర్శించుకొని వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే చాలా మందికి అయితే డయాబెటిస్ పూర్తిగా తగ్గిపోయిందంట. కొంతమందికి అయితే టాబ్లెట్ డోసేజ్ ని తగ్గించుకునే స్టేజ్ కి వచ్చిందంట. మరి ఎంత అద్భుతమో కదా. నమ్మకమే ప్రధానమండి. మనసు పెట్టి నమ్మితే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా నమ్మకంతో చెయ్యాలి. ఈ ఆలయంలోని శివుడు వెన్ని కరుంబేశ్వరర్గా, పార్వతీదేవి సౌందర్య నాయకిగా పూజలు అందుకుంటున్నారండి. ఇది స్వయంభూ దేవాలయం. ఇక్కడ శివుడు చూడటానికి చెరుకు కట్టలతో కప్పబడి ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా కరుంబు అంటే చెరుకు, అలాగే వెన్ని అంటే నందివర్ధనం చెట్లతో కప్పబడి ఉండేదంటండి. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంబేశ్వరర్గా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో నుయ్యి పక్కన ఒక నందివర్ధనం చెట్టు ఉన్నది. కరుంబేశ్వరుడు అంటే లార్డ్ ఆఫ్ షుగర్ కేన్ అంటే చెరుకు దేవుడు అని అర్థం. స్థానిక కథనం ప్రకారం మొఘల్ సైనికులు దాడి చేసినప్పుడు ఈ ఆలయాన్ని చీమలు పెద్ద సంఖ్యలో వచ్చి దాడి చేసి వారిని తరిమి కొట్టాయంటండి. అందుకే ఈ కారణం చేతనే చీమలను పవిత్రంగా చూడటమే కాకుండా ఆలయ సంరక్షకులుగా భావిస్తారంట ఈ ఆలయంలో. ఈ ఆలయంలో ఉన్న శివుడు కరుంబేశ్వరుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా పూర్తిగా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. మరి దానికోసం ఏం చేయాలి అంటే భక్తులు గోధుమ రవ్వని చక్కెరని కలిపి ఆలయ ప్రాంగణంలో వెయ్యాలి. అలా వేసిన తర్వాత అక్కడ ఉన్న చీమలు గనక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందంటండి. ఖచ్చితంగా చీమలు మీరు వేసిన ప్రసాదాన్ని స్వీకరించాలంట. మరి ఈ విధంగా చక్కెర గోధుమ రవ్వ వేయడం వలన ఆలయం పాడయి మెయింటెనెన్స్ బాగా ఎక్కువైపోతుందని చెప్పి 3 సంవత్సరాల నుండి ఈ పద్ధతిని అయితే ఆపేశారంటండి. బయట బోర్డు మీద రాసి పెట్టారు, ఎవరు కూడా చక్కెర గోధుమ రవ్వ వెయ్యొద్దు అని. అందరూ యూట్యూబ్ చూసి వాట్సాప్ ద్వారా అందరూ తెలుసుకొని ఈ ఆలయానికి వస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు, టెంపుల్ అంతా కూడా పాడైపోతుందని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారంట. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పంతులు గారు ఏం చెప్పారంటే మనం ఆ స్వామివారిని దర్శించుకుంటే డయాబెటీసే కాదు ఎలాంటి జబ్బులున్నా కూడా తొలగిపోతాయంట. అంతేకాదు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి అక్కడ పంతులు గారు విభూతిని కొంచెం పట్లంలో కట్టేసి ఇస్తున్నారు. దానిని మనం ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో ఉన్న విభూతిలో కొంచెం కలుపుకొని 24 రోజుల పాటు ప్రతిరోజు కూడా వెన్ని కరుంబేశ్వరార్ అని 24 సార్లు చదువుకుంటూ ఆ భస్మాన్ని కొంచెం వాటర్లో కలుపుకొని తాగడం వలన డయాబెటీసే కాదు ఎలాంటి జబ్బులున్నా కూడా తగ్గిపోతాయని చెప్పారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గర్భగుడిలోని వెన్ని కరుంబేశ్వరార్. దర్శనం బాగా చేసుకోండి. అలాగే అమ్మవారు సౌందర్య నాయకి దర్శనం బాగా చేసుకోండి. భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా నిజంగానే షుగర్ వ్యాధి తగ్గుతుంది అని నిరూపితం అవ్వడంతో శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఈ ఆలయ మహత్యం ఎంత గొప్పదో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.